ఇదిగో నేను ముందే చెప్తాను, దేవుడు నమ్మనోళ్ళు లుచ్చాలఫంగ్ లోఫర్లు 420లు బేవర్స్లు ఎవరు ఆ వసుధార కిందకి వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుద్ది? వసుధార వాళ్ళ మీద పడదు, వెనక్కి వెళ్ళిపోద్ది. నీళ్ళకి నిజాలు ఎలా తెలుస్తాయి? ఇక్కడ ప్రకృతికి పాపాత్మలు పసిగట్టే పవర్స్ ఉంటాయి. ఓ అయితే ఈ భూమి మీద నా అంత వర్స్ట్ ఫెయిల్ లేడని నా ఫీలింగ్. నా ఫీలింగ్ అదే, అందుకే వెళ్ళొద్దంటాను. నేను వెళ్తాను, అది నా మీద ఎలా పడదో చూస్తాను. ఠీకే చావ్. వచ్చాడు మునగాడు పెద్ద చవడానికి. నీళ్ళంట వెనక్కి వెళ్తాయంట. ఎలవే ఎవడు నాసికుడు వచ్చాడు, వీని బద్రీనాథ్ నుంచి పంపండి రా. అక్కర్లేదు, నేనే వెళ్తాను. పోరా. నాకేం సిగ్గు శరం లేదా ఏంటి? నేను చాలా మంది వరస్ట్ ఫెలోస్ చూశాను గానీ నువ్వు మరింత వరస్ట్ ఏడయా. ఏకంగా మాయమైపోయింది. ఏ ఊరు మందే? ఇప్పుడు ఎందుకంటే డీటెయిల్స్ ముందు అది కిందకు వచ్చేలా చూడండి. సాధువులు చంపేసేలా ఉన్నారు. ఏమయ్యా, ఇది చాలా డేంజర్లో ఉంది. దీని కింద కానీ మన రాజకీయ నాయకులను నుంచోబెట్టామనుకో చాలా మంది దొరికేస్తారు. మరి అందుకే చెప్పింది, మీరు వెళ్ళండి. ఎందుకు వెళ్ళండి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో టెంప్ట్ అయ్యేదానికి ఎందుకలకే సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గా ఉంది అక్కడ. విను విను, నేను వెళ్తే ఏదోలా మళ్ళీ తిరిగి వచ్చింది. నువ్వు వెళ్ళావనుకో ఇంకెప్పటికీ రాదు. వర్స్ట్ ఫెలో అయినా కరెక్ట్గా చెప్పావు. 100 జన్మలు ఎత్తినా నీ మీద ఒక్క చుక్క కూడా పడదు. అది నా మీద పడ్డమేంటి? నేనే దాన్ని నా మీద పడినవ్వను.